హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఓట్స్ ఉప్మా. ఈ ఓట్స్ ఉప్మా అనేది షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచిది. ఈరోజు రేపు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెయిట్ లాస్ అవుదాము అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ చూద్దాము. ఒక గుప్పెడన్ని పల్లీలు తీసుకోండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఒక కప్పు, ఒక టమాటో అండ్ ఒక క్యాప్సికమ్. దీంతోపాటు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఇది అయితే నైట్ టైము దోశ, ఇడ్లీ, ఇంకా వేరే చపాతీ అలా తినే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ డిష్ అని చెప్పొచ్చు. ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. గట్ హెల్త్ అంటారు కదా, దానికి కూడా చాలా మంచిది అనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే ఆయిల్ వేడైంది కదా, దీనిలో ఇప్పుడు మనం పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు కొంచెం ఎగడం లేట్ అవుతుంది కదా, సో ఫస్ట్ అయితే పల్లీలు యాడ్ చేద్దాము. ఒక 1 minute పల్లీలు ఇట్లా వేడైన తర్వాత వేగాయి కదా. నెక్స్ట్ ఈ పల్లీలు వేడైన తర్వాత మనం పోపులు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని, నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ 2 తీసుకున్నాం కదా, అవి కట్ చేసి యాడ్ చేసుకుందాము. చిన్న తుంపులుగా చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రిమైనింగ్ ఉన్నాయి కదా, కొన్ని సేమ్ ఇది కూడా ఉప్మా ప్రాసెసే ఫ్రెండ్స్. కాకపోతే దీనిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కరివేపాకు యాడ్ చేశాను, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని, ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి తీసుకోమన్నాను కదా, అది కూడా యాడ్ చేశాను. మొత్తం ఇదంతా కలుపుకొని ఇలా ఒకసారి బాగా ఒక 2 minutes ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 minutes మనం మూత పెట్టుకున్నాము అంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇవన్నీ గ్రీనీ వెజిటేబుల్, డైరెక్ట్ రాగా తినేయే కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వీటితో పాటు మీరు బీన్స్, గ్రీన్ పీస్ కూడా తీసుకోవచ్చు. పచ్చి బఠానీ అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తినే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేటప్పటికి 1 కప్పు ఓట్స్కి 3 cups వాటర్ పడతాయి ఫ్రెండ్స్. సో నేను 3 cups వాటర్ యాడ్ చేశాను. దీనిలో మనం ఈ వెజిటేబుల్స్కి అండ్ వాటర్, ఉప్మాకి అంతా సరిపోయేటట్టు ఒక పెద్ద స్పూన్ అంతా దొడ్డుప్పు యాడ్ చేశాను. దొడ్డుప్పు హెల్త్కి మంచిది కదా, సో దొడ్డుప్పు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ బాగా బాయిల్ అయిపోతాయి. సో ఇలా బాయిల్ అయిన వాటర్లో నేను ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఓట్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఫుల్ కప్ యాడ్ చేయట్లేదు, 3/4 కప్ యాడ్ చేస్తున్నాను. మా పిల్లలు కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడతారు, సో అందుకని 3/4 కప్ ఓట్స్ యాడ్ చేశాను. ఒక కప్పు ఓట్స్కి 3 cups వాటర్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఇంకొంచెం లూజుగా తినాలి అని ఇష్టపడే వాళ్ళకైతే ఇంకొంచెం ఓట్స్ తగ్గించుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇది అనమాట మ్యాగీ మసాలా. ఇప్పుడు బయట మార్కెట్లో కూడా మ్యాగీ మసాలా అని 2 minutes మ్యాగీ మసాలా అన్ని విడిగా దొరుకుతుంది కదా, అది 2 packets మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది బెస్ట్ అని చెప్పాలి. దీనిలో ఈ ఫ్లేవరు యమ్మీ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేస్తే పిల్లలు ఇష్టపడరు, మనమైనా తినడానికి కొంచెం ఆడ్గా ఉంటుంది కదా ఓట్స్. అదే ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, చూడడానికి టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి ఐటమ్స్ ఇంకా నేను ప్రిపేర్ చేయాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.